అట్లాంటి కొత్త బిచ్చగాళ్ళని ఇప్పుడు కమిటీలో వేసారనమాట. ఈ మెంబర్స్ అన్ని పాపం లేళ్ల ఆపిరెడ్డి గారు కానీ, మరి లేకపోతే దేవినేని అవినాష్ కానీ, మరి పేరు నాని, అంబటి రాంబాబు, ఇక వీళ్ళు అనమాట. అసలు ముందు అంబటి రాంబాబు అసలు నేను ఏకంగా ముఖ్యమంత్రి పదవికే పోటీ చేయదలుచుకున్నాను అనే వ్యాఖ్యలు కూడా చేస్తున్నట్టుగా చెబుతున్నారు. అందుకని చెప్పి మా హవా ఏందో మేము నిరూపించుకోవాలి, చెయ్యాలని ఒక ఆలోచనతోటి మీరు ఏ విధంగా అయితే వచ్చి చేస్తున్నారో దాన్నే తిప్పి కొట్టడం అనేది జరిగింది ఇవాళ. మరి మీ కారుల్లోనే కోడిగుడ్లు రాళ్ళతో సహా మీ కారుల్లోనే తీసుకొచ్చారు, అది ప్రూఫ్లతో సహా ఉండయి అక్కడ. అవి వేసేసి ఇంకేముందో అమరావతి రైతులు వైసీపీ నాయకుల మీద కోడిగుడ్లు ఇసిరారు, రాళ్ళు ఇసిరారు అని చెప్పి చెబుతున్నారు. అమరావతి రైతులు కోడిగుడ్లు రాళ్ళు ఇసిరే వాళ్ళైతే మా ఎదురుగా మరి ఇంత పెద్ద ఫ్లెక్సీలు మమ్మల్ని హేళన చేసినట్టుగా ఇంత పెద్ద ఫ్లెక్సీలు కట్టినా కూడా ఏ రోజు ఒక్క ఫ్లెక్సీకి మరక కూడా అంటకుండా చూసాం. అట్లాంటి రైతులు కాదని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అనుకున్నారు కాబట్టే అమరావతికి మద్దతుగా ఇచ్చిన సీట్లే 164. అందుకని చెప్పేసి మీరు ఎన్ని అమరావతి మీద ఎంత అబోధ కల్పన చేయాలన్నా, నిన్నగా మొన్న మునిగిపోతుంది నీళ్లుండయి అంటే ఒక ఇల్లు కట్టుకోవడానికి గొయ్యి తీస్తే కనుక ఆ గోతిలో వర్షం పడితే నీళ్లుండక పాలుంటాయా? అవన్నీ ఏం కాకుండా